సో మదనపల్లిలో అయితే ఒక అమ్మాయి ఒక డ్రమ్ములో దొరికినట్టు పోలీసులు అయితే గుర్తించారు. ఏం జరుగుతుందంటారు ఏపీలో? ఏపీలో ఏం జరుగుతుంది బ్రో? మటర్లు మాల్ ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి చేంజ్ జరుగుతుంది. ఊరిని 30,000 అమ్మాయిలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వాళ్ళని బయటికి తీసుకెళ్ళారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు కూడా ఎందుకు పట్టించుకోరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎప్పుడూ ఇలా లేదు. ఇప్పుడు టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చి వారానికి ఒకటి, మొన్నటి వరకు జనసేన ఎమ్మెల్యే బయటకు వచ్చా, మళ్ళీ ఇంకొకటి, ప్రతి ఒక్కటి వారంలో ఒకటి వస్తుంది బయటికి. వైసీపీ గవర్నమెంట్లో ఏం రావట్లేదు. సరేనా? ఇంకోటి ఏమంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. అందుకని ఏ రకంగా శిక్షించాలంటారు? ఉరి తీయాలని అంతే. ఈ మధ్య చిన్నపిల్లల పైన, మైనర్ల పైన ఎటువంటి అటాక్లు జరుగుతూనే ఉన్నాయి. ఎటువంటి చట్టాలు రావాలి? పోక్సో వచ్చింది, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి. పోక్సో చట్టం వచ్చింది, దిశ చట్టం వస్తే దిశ ఎందుకు అది ఇదని హోమ్ మినిస్టర్ గారు అనిత గారు అన్నారు. కానీ దిశ వల్ల వైసీపీ గవర్నమెంట్లో ఎంత కంట్రోల్ ఉండేది అంత కంట్రోల్. ఇప్పుడు ఆ దిశ ఎత్తేసి అది చేశారు. ఏంది ప్రజలకైతే ఏం లేదు. అంతెందుకు కొత్త అంబులెన్సులనే ఇప్పుడు రాయచోటి ఎమ్మెల్యే మినిస్టర్ రవాణా శాఖ మంత్రి దానిలో అన్ని పాటలు అమ్మి గుజరీకి వేసుకున్నాడు. అది బయటికి రావట్లేదు. ఎందుకంటే అదే వైసీపీ వాళ్ళు చిన్న జరిగిన బయటకు వచ్చేసి అలా చాలా వరకు ఉన్నాయి. సో ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది? సమాజంలో మార్పులు వస్తాయని మీరు అనుకుంటున్నాను? సమాజంలో మార్పులు చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావాలి, తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి, అంతకుమించి అయితే ఏం లేదు.